Hi guys, today we are going to discuss about Calomel electrode. Why we are using Calomel electrode? Already in before class we had discussed about hydrogen electrode. Hydrogen electrode is a reference electrode to all the galvanic cells. Then now we introduced Calomel electrode. In hydrogen electrode we should maintain pressure 1 atmosphere at temperature 25 degrees Celsius. It is possible in the entire process. It is not possible every time. That's why we introduce the Calomel electrode. What is Calomel electrode? The electrode consists of glass tube. The glass tube contains two connections. Here one connection is connected with the salt bridge. Another connection is for the introducing some chemicals to electrode. అంటే ఏదైనా కెమికల్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఒక ఎండ్ నుంచి అంటే ఒక కనెక్టివిటీ నుంచి నెక్స్ట్ అనదర్ కనెక్టివిటీ ఈజ్ కనెక్టెడ్ విత్ ద సాల్ట్ బ్రిడ్జ్. దెన్ టేక్ ద టోటల్ ప్యూరిఫైడ్ మెర్క్యూరీ ఇన్ ద డౌన్ ఆఫ్ ద గ్లాస్ ట్యూబ్. See here, look at everybody. The mercury, the dark place totally is the purified mercury. Then the mercurous chloride paste, that is the calomel. Mercurous chloride means the calomel. The calomel paste is the introduced on the mercury. The purified mercury పైన మనం ఏం చేస్తామంటే mercurous chloride means calomel ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే పేస్ట్ని పైన మనం ఈ మెర్క్యూరీ పైన మనం పేస్ట్ని అప్లై చేస్తాం. దెన్ వీ ఇంట్రడ్యూస్ ద ప్లాటినం ఎలక్ట్రోడ్ ఇన్ ఏ గ్లాస్ ట్యూబ్. దెన్ డిప్ ఇన్ దిస్ calomel. అంటే మనం ఒక ప్లాటినం వైర్ తీసుకుని అది ఒక గ్లాస్ ట్యూబ్లో తీసుకుని దాన్ని ఏం చేస్తామంటే ఈ క్యాలమల్ పేస్ట్లో డిప్ చేస్తాం. దెన్ ద రిమైనింగ్ టోటల్ ఎలక్ట్రోడ్ ఈజ్ ఇన్ ద పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్. మొత్తం ఎందులో ఉంటుందంటే రిమైనింగ్ ఎలక్ట్రోడ్ అంతా పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్లో ఉంటుంది. దిస్ టోటల్ ఎక్విప్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ద calomel electrode. So then now you find out the EMF of the calomel electrode. This electrode is connected with the reference electrode, that is the hydrogen electrode. By reference electrode, hydrogen electrode you have to use we have to find out the EMF of the calomel electrode. అంటే మనం హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క ఈఎంఎఫ్ని ఉపయోగించి రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద తీసుకుని తర్వాత మనం ఏం చేస్తామంటే calomel ఎలక్ట్రోడ్ యొక్క ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ విధంగా ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేసిన calomel ఎలక్ట్రోడ్ని తీసుకుని రిమైనింగ్ ఏదైనా సెల్ యొక్క ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడానికి calomel ఎలక్ట్రోడ్ని రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద యూస్ చేస్తాం. ఓకే, సో మెటల్ ఎలక్ట్రోడ్ అన్నా calomel ఎలక్ట్రోడ్ అన్నా ఒకటే. ఓకే, మెటల్ ఎలక్ట్రోడ్ ఆల్ calomel ఎలక్ట్రోడ్ ఆల్సో సేమ్ ఓన్లీ. సో అగైన్ లిజన్ అన్న, దిస్ ట్యూబ్ కన్సిస్ట్స్ ఆఫ్ ద టూ కనెక్షన్స్. వన్ కనెక్షన్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద సాల్ట్ బ్రిడ్జ్. మీకు గాల్వానిక్ సెల్లో సాల్ట్ బ్రిడ్జ్ ఐడియా ఉంది కదా. ఒక సాల్ట్ బ్రిడ్జ్ని మనం కనెక్ట్ చేసినప్పుడు దానికి ఎండ్ పార్ట్ ఉండాలి కదా, కనెక్టివిటీ పార్ట్ ఉండాలి కదా. కనెక్టివిటీ పార్ట్ ఉంటేనే కదా మనం కనెక్ట్ చేయగలిగేది. సో ఈ పార్ట్ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ కనెక్టివిటీ పార్ట్ నుంచి సాల్ట్ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఏదైనా కెమికల్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇక్కడ నుంచి కెమికల్ తీసుకుంటాం. అయితే టూ కనెక్టివిటీస్ ఉంటాయి, అంటే టూ కనెక్షన్స్ ఉంటాయి. దెన్ మనం ఏం చేస్తామంటే డౌన్ ఆఫ్ ద ట్యూబ్, ఈ డౌన్ ఆఫ్ ద ట్యూబ్లో ఏం తీసుకుంటామంటే మెర్క్యూరీ తీసుకుంటాం. ప్యూరిఫైడ్ మెర్క్యూరీ పేస్ట్, నాట్ పేస్ట్, మెర్క్యూరీ తీసుకుంటాం. ఈ మెర్క్యూరీ పైన మనం ఏం చేస్తామంటే మెర్క్యూరస్ క్లోరైడ్, దట్ మీన్స్ calomel పేస్ట్ని అప్లై చేస్తాం. దెన్ యూ టేక్ ద platinum electrode in the glass tube. Then this tube is dipped in this mercurous paste. ఈ ప్లాటినం ఈ మెర్క్యూరస్ మొత్తం ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్ ఏం చేస్తామంటే జస్ట్ మెర్క్యూరస్ క్లోరైడ్లో డిప్ చేస్తాం. దెన్ రిమైనింగ్ పార్ట్ ఈజ్ ఇన్ ద పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్. ఒక సొల్యూషన్ ఒక ఎలక్ట్రోలైట్లో మిగతా పార్ట్ ఏదైతే ఉందో ఎలక్ట్రోడ్ యొక్క పార్ట్ మిగతా పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్లో ఉంటుంది. దిస్ ఇస్ ద calomel electrode. ఓకే, then potential of the calomel electrode is depends upon the potential of the calomel electrode is depends upon the concentration of the electrolyte solution. ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ మీద మొత్తం దీని యొక్క పొటెన్షియల్ ఏదైతే పొటెన్షియల్ ఉందో ఆ పొటెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రోడ్ ఉందో అది మొత్తం దేని డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఇందులో ఉన్న ఈ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ సొల్యూషన్ ఏంటి, పొటాషియం క్లోరైడ్ అనుకున్నాం కదా, KCl solution, potassium chloride solution. Suppose you take here 0.1 normal potassium chloride solution. The EMF is the minus 0.331 volts.
Then if you take here 0.1, not 0.1 already completed now, one normal KCl solution, the value is minus 0.2415 volts. So here if you take 0.1 normal KCl solution, potassium chloride solution, the EMF is the minus 0.331 volts. Then one normal means 0.2415, 0.1 normal means minus 0. అంటే క్యాలమల్ ఎలక్ట్రోడ్ యొక్క వర్కింగ్ మొత్తం దాని పొటెన్షియల్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కాన్సన్ట్రేషన్. ఇఫ్ యూ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే నెక్స్ట్ ఏమవుతుంది, ఈఎంఎఫ్ ఇంక్రీజ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ చేస్తే ఈఎంఎఫ్ ఆల్సో డిక్రీజెస్. అండర్స్టూడ్? ఓకే, దిస్ ఈస్ ద క్యాలమల్ ఎలక్ట్రోడ్. Next our topic is the EMF of the cell. How can we find out the electromotive force of a cells? So you know already about the cells, galvanic cell, another Daniell cell, like that. So in Daniell cell or galvanic cell contains two off cell reactions. One is the oxidation of cell reaction, then other one is the reduction of cell reactions. So how can we find out the EMF? How can the current flows from the between the two electrodes? సపోజ్ మనం ఏదైనా ఒక సెల్ యొక్క ఎలక్ట్రోడ్ ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా 2 ఎలక్ట్రోడ్స్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం. 2 ఎలక్ట్రోడ్స్లో వన్ ఈజ్ ద రిఫరెన్స్ ఎలక్ట్రోడ్, అనదర్ వన్ ఈజ్ ద వాట్ వి ఫైండ్ అవుట్ అంటే ఫైండింగ్ ఎలక్ట్రోడ్. దేనిదైతే మనం వాట్ వి ఫైండ్ అవుట్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్, దేని యొక్క పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలక్ట్రోడ్ని 2 ఎలక్ట్రోడ్స్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు మన ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేయనప్పుడు కరెంట్ ఫ్లో అంటే ఒక ఎలక్ట్రాన్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ కరెంట్ ఫ్లో అయితే మనం ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేయగలం. హౌ కెన్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఫ్రమ్ వన్ ఆఫ్ సెల్ టు అనదర్ ఆఫ్ సెల్, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఆఫ్ సెల్స్ అంటే దాని రెండింటి సెల్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. దట్ మీన్స్ ద మోస్ట్ టెండెన్సీ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ టు అనదర్. అంటే ఒకటి ఏమవుతుంది, మోస్ట్ టెండెన్సీ టు లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ అవుద్ది, ఇంకొక దానికి గెయిన్ చేసుకునే నేచర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది వెంటనే ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం, ఇది గెయిన్ అవడంలో ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఫ్లోయింగ్లో మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఆ కరెంట్ పాస్ అయినప్పుడు ఒక చోట ఒక సెల్ ఆఫ్ సెల్లో ఒక విధంగా ఉంటుంది, ఇంకొక హాఫ్ సెల్లో ఫ్లోయింగ్ ఒక విధంగా ఉంటుంది. కాబట్టి ఆ రెండింటికి ఉండే డిఫరెన్స్ని ఇక్కడ ఏమంటాడంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాడు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద వన్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ టు అనదర్ అంటే ఏదైతే ఎక్కువ ఉందో దాని నుంచి ఇంకొక దాన్ని అంటే ఏదైతే హాఫ్ సెల్ రియాక్షన్లో హాఫ్ సెల్లో ఏ పొటెన్షియల్ ఎక్కువ ఉందో ఏ ఎలక్ట్రోడ్ దగ్గర అయితే ఆ ఎలక్ట్రోడ్ దగ్గర నుంచి తక్కువ పొటెన్షియల్ ఏమన్నా ఎలక్ట్రోడ్ని పొటెన్షియల్ తీసేస్తే మనకి అక్కడ ఏమొస్తుందంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వస్తుంది. సో ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆల్సో ఈఎంఎఫ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ఎలక్ట్రోడ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. ఆ సొల్యూషన్ యొక్క గాఢత మీద ఆధారపడి ఉంటుంది, ఆ ఎలక్ట్రోడ్ యొక్క నేచర్ అంటే ఆ ఎలక్ట్రోడ్ ఏ మెటల్తో తయారైంది, వాట్ ఈస్ ద మెటల్, ఆ మెటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది టోటల్లీ. ఓకే, ఈఎంఎఫ్ ఈజ్ ద టోటల్ మెజర్ ఆఫ్ ద టెండెన్సీ టు టోటల్ మెజర్ ఆఫ్ ద స్పాంటనిటీ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్. ఒక స్పాంటనిటీని మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఈఎంఎఫ్ ద్వారా. అయితే ఈఎంఎఫ్ ఈజ్ అ టెండెన్సీ టు లాస్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ టు అనదర్ state అంటే అనదర్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే మీన్స్ రిడక్షన్. వన్ ఈజ్ ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ రియాక్షన్, అనదర్ వన్ ఈజ్ రిడక్షన్ ఆఫ్ సెల్ రియాక్షన్. నో సో ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఆక్సిడేషన్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్, హౌ కెన్ వీ ఫైండ్ అవుట్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ ద పొటెన్షియల్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆఫ్ సెల్, పొటెన్షియల్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ సెల్, పొటెన్షియల్ ఆఫ్ రిడక్షన్, పొటెన్షియల్ ఆఫ్ oxidation. Again listen, what is EMF? EMF is the electromotive force. How can we find out the EMF of the cells? EMF is the electromotive force. So electromotive force we find out the between the two electrodes. One is reference electrode, another one is the what you want to find out the which that one is that electrode. Okay, so suppose the EMF of the cell is the potential of oxidation. Potential of oxidation is equal to E anode minus E cathode.
then potential of reduction equal to E cathode minus E anode. This difference is known as the electromotive force. Okay na? So electromotive force ni manam find out cheyడానికి potentiometric titration use chestam. Potentiometric titration. Before class we had discussed about the conductometric titration. Conductometric titration lo we are using strong acid strong base, weak acid weak base, next weak acid strong base, next strong acid weak base. The 4 different cases we find out in before class, in that means in before lesson. Conductometric titration, then by using conductometric titration we are finding the conductivity of the cells. Here potentiometric titration. In this lesson we have potentiometric titration. What is the potentiometric titration? Here by using the potentiometric titration we find out the EMF of the cells. Same, that process, this process also same nana. So here also we are using bases, so acid. So we titrated base with acid. We find out the maximum potential value. అంటే మనం ఏం చేస్తామంటే బ్యూరెట్లో బేస్ తీసుకుంటాం, బేకర్లో యాసిడ్ తీసుకుంటాం, దాంట్లో పొటెన్షియోమీటర్ వేస్తాం, పొటెన్షియోమెట్రిక్ సెల్ వేస్తాం. సెల్ వేసిన తర్వాత మనం టైట్రేషన్ డ్రాప్ వైజ్ టైట్రేషన్ చేస్తే ఎక్కడైతే మ్యాక్సిమం వాల్యూ మ్యాక్సిమం పొటెన్షియల్ వాల్యూ చూపిస్తుందో మెటీరియల్లో పొటెన్షియోమెట్రీ, దట్ ఈస్ ద మ్యాక్సిమం పొటెన్షియల్ వాల్యూ. ఓకే, ఈ విధంగా సేమ్ కండక్టోమెట్రీతో మనం టైట్రేషన్స్ ఏ విధంగా చేస్తామో అదేవిధంగా పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ కూడా చేస్తాం. ఓకే, సో పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ చేసినప్పుడు ఏం చేస్తామంటే బ్యూరెట్లోనేమో బేస్ తీసుకుంటాం, బేకర్లో యాసిడ్ తీసుకొని ఎగ్నెస్ట్గా మనం టైట్రేషన్ చేస్తాం బై యూజింగ్ పొటెన్షియోమీటర్ యూజ్ చేసి. దానికి మళ్ళీ మనం ఏం చేస్తామంటే వాల్యూమ్ ఆఫ్ బేస్కి పొటెన్షియల్స్కి గ్రాఫ్ గీస్తాం. గ్రాఫ్ గీస్తే అక్కడ ఎక్కడైతే మ్యాక్సిమం వాల్యూ వస్తుందో దట్ ఈస్ ద హయ్యర్ పొటెన్షియల్ వాల్యూ ఆఫ్ దట్ సెల్. ఆ విధంగా పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్లో ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దెన్ దిస్ ఇస్ ఈఎంఎఫ్ నాన్న. ఈఎంఎఫ్ వేరు, పొటెన్షియోమెట్రీ వేరు. పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్లో మన సేమ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్ క్లాస్ విన్నారు కదా, పొటెన్షియోమెట్రీలో కండక్టోమెట్రీకి డిఫరెన్స్ అంటే ఇక్కడ ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్, ఇక్కడ టైట్రేషన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇదిగో ఇది బ్యూరెట్ తీసుకున్నాం, బ్యూరెట్లోంచి మనం ఇక్కడ బేస్ తీసుకుంటాం, ఇక్కడ ఏం చేస్తాం బేకర్లో యాసిడ్ తీసుకుంటాం, దీంట్లో సెల్ పెడతాం. ఇక్కడ ఇందులో రీడింగ్ చూపిస్తుంది. రీడింగ్ చూపించిన తర్వాత మనం టైట్రేషన్ చేస్తాం. ఎక్కడైతే అయనైజేషన్ అయిందో అక్కడ రీడింగ్ చూపిస్తుంది, దట్ ఈస్ ది హయ్యర్ పొటెన్షియల్ వాల్యూ అని చూపిస్తాం. ఇది పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్. ఓకేనా? So I hope you understand this class. You have to make notes and share with me by WhatsApp. Okay, take care, bye.